వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ శ్రావ్య. వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ విత్ మీ జర్నలిస్ట్ శ్రావ్య. మీరు ఆల్రెడీ టైటిల్ చూసే ఉంటారు. క్యాబినెట్ నుండి పొంగులేటి అవుట్. క్యాబినెట్ నుండి పొంగులేటి అవుట్. మరి ఎందుకు అవుట్? స్టోరీ మొత్తం కూడా పది మంది ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అంటే 10 మంది ఎమ్మెల్యేలు బయట పెట్టినప్పటికి కూడా ఇంకొంతమంది ఎమ్మెల్యేలు బయటికి రానటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. పొంగులేటి చుట్టూ ఏం జరుగుతోంది? నాట్ ఓన్లీ పొంగులేటి, బట్టి విక్రమార్క గారు, పొంగులేటి గారు అండ్ అలాగే రేవంత్ రెడ్డి గారి మీద కూడా ఢిల్లీ ఏఐసిసికి రిపోర్ట్ వెళ్ళినట్టు కూడా తెలుస్తూ ఉన్నది. సో స్టోరీ మొత్తం అనిరుద్ధ్ రెడ్డి చుట్టూ తిరుగుతూ ఉంది. శాసనసభ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి వీళ్ళందరినీ కూడా సమకూర్చినట్టు 10 మంది ఎమ్మెల్యేలని ఒక దగ్గర తీసుకొచ్చి భేటీ అయినట్టు కూడా తెలుస్తూ ఉంది. మనం అందరం కూడా మాట్లాడుకున్నాం. అయితే ఈ విషయాన్ని ఏఐసిసి సీరియస్గా తీసుకుంది. అతి త్వరలో పొంగులేటి క్యాబినెట్ నుంచి బయటికి రాబోతున్నాడా అంటే ఎస్, అవుననే చెప్తున్నారు ఏఐసిసిలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు. ఇదంతా కూడా ఢిల్లీ సాక్షిగా జరుగుతూ ఉన్నటువంటి డిస్కషన్. అయితే ఏంటి శ్రావ్య, అసలు ఏమైంది? అసలు ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఏంది? వాళ్ళు మొన్న మీటింగ్ పెట్టడం ఏంది? ఆ మీటింగ్ మీద అందరు కూడా చర్చ పెట్టడం ఏంటి? అసలు పొంగులేటికి అనిరుద్ధ్ రెడ్డికి పడకపోవడం ఏంటి? అసలు బట్టికి వీళ్ళెవరికి కూడా పడకపోవడం ఏంటి? అసలు వీళ్ళందరికీ కూడా ఎక్కడ చెడింది? ఎందుకు ఇంత ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? అసలు అనిరుద్ధ్ రెడ్డికి పొంగులేటికి ఎందుకు పడట్లేదు? కంప్లైంట్ మాత్రం ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమన్నా ఇదా అంటే రేవంత్ రెడ్డి అంటే కూడా పడట్లే. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అండ్ అలాగే ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి గారు అండ్ అలాగే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ అలాగే బట్టి విక్రమార్క గారు అండ్ అలాగే ఇంకొంతమంది 10 మంది ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్యతో సహా. సో వీళ్ళందరూ కూడా తీవ్ర అసంతృప్తి చెందినట్టు కూడా కనబడతా ఉంది. సో ముఖ్యంగా అనిరుద్ధ్ రెడ్డికి ఎక్స్క్లూజివ్గా వీళ్ళందరినీ ఎందుకు రెచ్చగొట్టినాడు అనిరుద్ధ్ రెడ్డి? ఎందుకు రిపోర్ట్ పంపించడం జరిగింది? సో వీళ్ళందరి వెనకాల ఎవరున్నారు? ఎవరు గేమ్ ప్లే చేస్తున్నారు? ఇప్పుడు పొంగులేటిని బయటికి పంపించేస్తున్నారా? మరి పొంగులేటిని బయటికి పంపించేస్తే మరి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి అసెంబ్లీ ఎన్నికలప్పుడు 1000 కోట్ల రూపాయలు గవర్నమెంట్కి కాంగ్రెస్కి ఫండ్ ఇవ్వడం జరిగింది. మరి అంత ఈజీగా పొంగులేటిని బయటికి పంపించడం? ఒకవేళ బయటికి పంపించేస్తే పరిణామాలు ఎట్లా ఉంటాయి అనేది స్టోరీలో మనం తెలుసుకుందాము. యాక్చువల్గా అనగనగా ఒక అనిరుద్ధ్ రెడ్డి అనే ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. ఆ ఎమ్మెల్యేకి మంచి ఒక దోస్తానా లాంటి ఒక మంచి ఫ్రెండ్ ఉన్నాడు. ఆ ఫ్రెండ్ పాపము అప్పుల్లో కూరుకుపోయి ఉన్నాడట. ఈ అప్పుల్లో కూరుకుపోయి, ఎందుకంటే మీ అందరికీ కూడా తెలుసు మార్కెట్ డౌన్ అయింది, రియల్ ఎస్టేట్ పడిపోయింది. సో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మొన్నటికి మొన్న ఒక బిల్డరు తను ఈ ఆర్థిక కష్టాలను, ఈ రియల్ ఎస్టేట్ పడిపోవడాన్ని ఇవన్నీ కూడా తట్టుకోలేనటువంటి పరిస్థితిలో మానసిక వేదనకు గురయ్యి మరి ఎవరైతే ఒక బిల్డర్ ఉన్నారో మొన్న ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. ఆ కుటుంబాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేయడం జరిగింది. సో ఇట్లా ఒకప్పుడు రైతుల ఆత్మహత్యలు చూసినాం, ఇప్పుడు కూడా చూస్తున్నాం. సో ట్రెండ్ మారిందంటే ఏందో అనుకున్నాం. ఈ ట్రెండ్తో పాటు రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి బిల్డర్లు వీళ్ళు కూడా చిన్నపాటి వ్యవస్థలన్నీ చిన్నాభిన్నం అయ్యేసరికి మరి వాళ్ళు కూడా ఇబ్బందికరంగానే ఉన్నారు. సో అట్లనే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అనిరుద్ధ్ రెడ్డి గారికి ఒక ప్రియమైనటువంటి మిత్రుడు ఒకడు కష్టాల్లో ఉన్నాడు, లాస్లో ఉన్నాడు, అప్పుల పాలైపోయినాడు. ఆయన రియల్ ఎస్టేట్ కావచ్చు మిగతావన్నీ కూడా దిక్కుదివాడ తీసినాయి. ఏం చేయలేనటువంటి పరిస్థితిలో అనిరుద్ధ్ రెడ్డి దగ్గరికి వెళ్ళి, బాబు నాకు పరిస్థితి ఇట్లా ఉంది, నువ్వేమైనా సహాయం చేయగలుగుతావా అంటే ఈయన అతి తక్కువ ధరకు ఆ చుట్టుపక్కల ఎక్కడనో అతి తక్కువ ధరకు ల్యాండ్ ఇప్పించడం జరిగిందట. లేదు నేనున్నా, ఇగో ఇక్కడ ఈ పలానా ల్యాండ్ ఉంది, ఇది నీకు వచ్చేలాగా చేస్తా నేను మాట్లాడి, సో తక్కువ రేటుకి ఇప్పిస్తా నేను, ఇగో ఇది నువ్వు తీసుకో, దీని ద్వారా ఏమన్నా నీకు లబ్ధి పొందే అవకాశం ఉన్నది కాబట్టి, సో రాక వచ్చిన మిత్రుడు ఏదో ఒకటి చేయాలి కదా, ఎమ్మెల్యే అన్నాక హోప్స్ పెట్టుకుంటారు అని చెప్పి ఆ ల్యాండ్ ఫైల్ రెడీ చేసి పెట్టిండట. ల్యాండ్ అతి తక్కువ ధరకే ఫైల్ రెడీ చేసి పెట్టిండు. ఆ రెవెన్యూ మంత్రి ఎవరు? ల్యాండ్కి సంబంధించి రెవెన్యూ మంత్రి ఎవరు అంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. మరి ఆ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దగ్గరికి రెవెన్యూ శాఖ మంత్రి దగ్గరికి సెక్రటేరియట్లో పొంగులేటి టేబుల్ మీదకి ఫైల్ పోయిందట. అన్న జర చూడే, ఈ ఫైలు నా మిత్రుడు అన్న చాలా కష్టాల్లో ఉన్నాడు, ఇగో ఈ ఫైల్ అంతా రెడీ చేసి పెట్టినా తక్కువ ధరకి ఇప్పిస్తున్నా అన్న, కొంచెం చూడన్నా అని చెప్పి ఈ అనిరుద్ధ్ రెడ్డి ఎమ్మెల్యే ఏం చేసిండు, పొంగులేటి దగ్గరికి ఫైల్ పంపించాడు.
అరే మన పొంగులేటి ఉన్న కాడ ఉండకుండా వచ్చిన దాంతో సంతృప్తి చెందకుండా ఏం చేసిండు, అరే ఇంత తక్కువ ధరకే ఈ ల్యాండ్ వస్తుందా, అది వాడు ఓడుకో ఎందుకు ఇవ్వాలి ల్యాండ్, తెలంగాణలో ఎక్కడ కూడా రెవెన్యూని బతకనియద్దనే కదా నన్ను రెవెన్యూ శాఖ మంత్రిని చేసిండ్రు, ఎక్కడ గిరిజనులు బతకద్దనే కదా నన్ను రెవెన్యూ శాఖ మంత్రిని చేసిండ్రు, ఎక్కడ కూడా ఎవడు బతకద్దనే కదా నేను ఇప్పుడు ఈ రెవెన్యూ శాఖలో నేను ఉన్నా. అనిరుద్ రెడ్డి వాళ్ళ ఫ్రెండ్కి అంత మంచి ల్యాండ్ తక్కువ ధరకే ఇవ్వడం అవసరమా అని చెప్పి అనిరుద్ రెడ్డికి కూడా తెలియకుండా, ఈ నక్కచిత్ర విలయాలు చూడండి, అనిరుద్ రెడ్డికి తెలియకుండా ఇప్పుడు బాబు ఇట్లా స్ట్రిక్ట్గా పోవాలి, నీతిగా నిజాయితీగా ఉండాలి ఎమ్మెల్యేలు, నేను ఎటువంటి ఫైలు మూవ్ చేయాలనడం వేరు. సరే పోనీ సమాజహితం కోసము నిస్వార్థంగా ఫ్రెండ్ అయినా ప్రజా సమస్యలైనా ఏవైనా సరే ఒకేలాగా చూడాలి కాబట్టి అట్లా వేసిండు అని అనుకోవచ్చు. కానీ అనిరుద్ రెడ్డి పంపించినటువంటి ఫైలు ఈ పొంగులేటి ఏం చేసిండంటే, ఇంత మంచి భూమి నేను ఎందుకు ఇతనికి వదిలిపెట్టాలి, నేనెందుకు ఈ ఫైల్ మీద సంతకం పెట్టాలి, ఇంకా తక్కువ ధరకే నేను లాబింగ్ చేసుకొని నేను రెవెన్యూ మంత్రిని కదా నా నయానో భయానో బుజ్జగించి వాళ్ళ దగ్గర భూమి గుంజుకుందామని చెప్పి ఈ అనిరుద్ రెడ్డికి తెలియకుండా, అనిరుద్ రెడ్డి స్నేహితుడికి తెలియకుండా ఆ ఫైల్ డీటెయిల్స్ తీసుకొని ఎవరైతే అతి తక్కువ ధరకే ల్యాండ్ వస్తుందో ఆ ల్యాండ్ పొంగులేటి తన చెప్పు చేతుల్లో పెట్టుకొని తను స్వాధీనం చేసుకున్నాడట. ఎవరు? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అలియాస్ రెవెన్యూ శాఖ మంత్రి. ఆ భూమిని అనిరుద్ రెడ్డికి సంబంధించినటువంటి భూమిని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్వాధీనం చేసుకున్నాడట. చట్ ఇంత బతికి నేను ఒక శాసనసభ ఎమ్మెల్యేని, నేను నా స్నేహితుడు కష్టాలలో ఉన్నాడు, కన్నీళ్ళు పెట్టుకుంటున్నాడు, మాట ఇచ్చి తప్పినట్టు అయింది, ఈయన నాకు చెప్పకుండా పావులు కదిపేసిండు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట ఇచ్చి తప్పిండు, నాకు తెలియకుండా నేను తెచ్చిన ఫైల్లో వేలు పెట్టి సో మిగతా వాళ్ళకి అట్లా ఎట్లు ఇచ్చేస్తాడు అని చెప్పి మరి అనిరుద్ రెడ్డి చాలా కోపంగా ఉండి ఈ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బాధితుల సంఘం, రేవంత్ రెడ్డి బాధితుల సంఘం, ఈ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు బట్టి విక్రమార్క గారి బాధితుల సంఘం. సో ఈ బట్టి విక్రమార్క గారి బాధితుల సంఘం, ఎందుకంటే బట్టి విక్రమార్క ఎమ్మెల్యేలు ఏ బిల్లు తెచ్చినా చేయడు. ఒకవేళ ఆ బిల్లు తెచ్చిండే అనుకుందాం, ఆ డైరెక్ట్గా ఆ బిల్లు కంపెనీ ఓనర్ ఎవడైతే ఉన్నాడో వాడికి ఫోన్ కొట్టి అరే ఎమ్మెల్యేకి నువ్వు ఎందుకు కమిషన్ ఇవ్వాలి, నేనే చేస్తా డైరెక్ట్ అయిపోయి రాత్రిపూట బేరసారాలు పెట్టుకొని చేస్తుండట. సో అట్లా చాలామంది ఎమ్మెల్యేలు ఈ బట్టి వ్యవహరించే తీరు పట్ల అసంతృప్తిగా ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. మరి ఇక్కడ ముఖ్యమంత్రి మీద అసంతృప్తి ఉన్నారు కదా, మరి రేవంత్ రెడ్డి అన్నదమ్ములు కూడా చేసుకుంటున్నారు కదా, మరి ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకి శాంక్షన్, ముఖ్యమంత్రి విషయంలో రాహుల్ గాంధీ ఆలోచన చేయాలి. పొంగులేటి అంటే ఒక క్యాబినెట్ మంత్రి, సరే పొంగులేటి ఫండింగ్ ఇచ్చిండు అనుకుందాం, నెక్స్ట్ బట్టి దగ్గరికి వస్తున్నా, పొంగులేటి 1000 కోట్లు ఫండింగ్ ఇచ్చిండు కాంగ్రెస్ పార్టీ, అందుకే పొంగులేటిని కాంగ్రెస్ పార్టీ భరిస్తుంది. కానీ పొంగులేటి రెవెన్యూ శాఖ మంత్రి అయినప్పటి నుంచి రైతు భరోసా, రైతు బంధు కోసం పెట్టినటువంటి 7,000 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో ఈ పొంగులేటి 7,000 కోట్ల రూపాయలు రాఘవ కన్స్ట్రక్షన్స్కి సంబంధించినటువంటి కంపెనీ బిల్స్ని క్లియర్ చేసుకున్నాడు. చెల్లుకు చెల్లు అయిపోయింది. ఈయన కాంగ్రెస్ పార్టీకి 1000 కోట్లు ఫండింగ్ ఇచ్చి మంత్రి అయితే 5,000 కోట్లకు పైగా సంపాదించి, అంటే 5 రెట్ల డబ్బును పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 5 రెట్ల డబ్బుని సంపాదించిండు, ల్యాండ్ బ్యాంకును సంపాదించిండు, దాంతోపాటు 1000 కోట్లు ఖర్చు పెట్టినటువంటి డబ్బులకు ట్రిపుల్ డబ్బులు వచ్చినాయి. మరి ఏ రకంగా కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు లాస్ అవ్వడు కదా. సో కాంగ్రెస్కి పొంగులేటిని సస్పెండ్ చేసి పడేసినా ఫరక్ పడదు, ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి 1000 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో ఒకటేమో 7,000 కోట్లు బిల్స్ని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కంపెనీస్కి, రాజగోపాల్ రెడ్డి గారి కంపెనీస్కి రైతు బంధు కోసం పెట్టిన పైసలు వాళ్ళ బిల్స్ కోసం అని చెప్పి ఇచ్చి పడేసినారు. సో అక్కడ రాఘవ కన్స్ట్రక్షన్స్ అంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లబ్ధి పొందిండు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, 1000 కోట్లు ఫండింగ్ ఇచ్చినటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి అయిన తర్వాత చాలా అత్యద్భుతమైనటువంటి ల్యాండ్ బ్యాంకు, సుమారు 4,000 నుండి 5,000 కోట్ల రూపాయలకి సంబంధించినటువంటి ల్యాండ్ వాల్యూ ఉన్నటువంటి ల్యాండ్ బ్యాంకును రెవెన్యూ శాఖ మంత్రి అప్పనంగా సిగ్గు లేకుండా నొక్కేసినారు అని చెప్పి బయట టాకే కాదు, అది బహిరంగ సత్యం. అందుకే గిరిజన రైతుల మీద పడ్డారు. ఇప్పుడు వెలిమెల
కొండకల్లో ఉన్నటువంటి గిరిజన రైతుల భూముల్ని ఇదే రకంగా నొక్కేయాలని చెప్పి పగడ్బందీగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్లాన్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు చెప్పండి, ఏ రకంగా కాంగ్రెస్ పార్టీకి 1000 కోట్లు ఫండింగ్ ఇచ్చినందుకు ఈయనకి చాలా ఎక్కువ వచ్చింది కదా, సుమారు 5,000 కోట్ల రూపాయలు ప్లస్ రైతు బంధు పైసలు, రాఘవ కన్స్ట్రక్షన్ బిల్ క్లియరెన్స్ ప్లస్ మెగా కృష్ణారెడ్డి కొడంగల్లో ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా రాఘవ కన్స్ట్రక్షన్స్కి అప్పచెప్పడం జరిగింది. అంటే ఈయన రెవెన్యూ శాఖ మంత్రా లేకపోతే బిజినెస్ మంత్రా, ఆయన బిజినెస్ను ఆయన లబ్ధిదారులు పంచుకునేటువంటి మంత్ర అనేది నేను అడుగుతా ఉన్నా సూటిగా. ఒకటి పాయింట్ నెంబర్ 1. సో ఏ రకంగా చూసినా కాంగ్రెస్ వల్ల ఈయన పైకి వచ్చిండు, కాంగ్రెస్ వల్ల ఈయనకి ఎక్కువ డబ్బులు ఎక్కువ వచ్చినాయే తప్ప ఇక్కడ కూడా తక్కువ జరగలే. సో అందుకని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని క్యాబినెట్లో నుంచి నిర్దాక్షిణంగా తీసి పడేయాలి. అట్లాగే బట్టి విక్రమార్కను కూడా నిర్దాక్షిణంగా క్యాబినెట్లో నుంచి తీసి పడేయాలి. రేవంత్ రెడ్డి పట్ల కూడా మేము అసంతృప్తిగా ఉన్నాము అని చెప్పి వీళ్ళ బండారాలు, వీళ్ళ విత్ ప్రూఫ్స్ మొత్తం కూడా ఏఐసిసికి అక్కడ ఉన్నటువంటి పెద్దలకు రిపోర్ట్ పంపేయడం జరిగిందట. మరి బట్టి గారిని ఎవరు కాపాడుతున్నారు అంటే మల్లికార్జున ఖర్గే గారి ఆశీస్సులు బట్టి గారి మీద ఉన్నాయి. అందుకే బట్టి హచ్చని తుమ్మినా, ఒకరిని తొక్కేసినా, నలికుట్ల వేషాలేసినా, ఇంకేం వేసినా సరే బట్టి గారిని ఏఐసిసి తీయలేనటువంటి పరిస్థితి. రకరకాల కోణాలు ఉన్నాయి ఇక్కడ. సో బట్టి అనే వ్యక్తిని, బట్టి గారిని, డిప్యూటీ శాఖ మంత్రిని, ఫైనాన్స్ మంత్రిని ఎవరు కాపాడుతుండయ్యా అంటే మల్లికార్జున ఖర్గే గారు కాపాడుతున్నారు. సో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాబట్టి ఇంకొంచెం మార్చుకోమని సమయం ఇచ్చినారు. మరి ఇప్పుడు మిగిలిందెవరు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈయన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భూములను రెవెన్యూ శాఖ మంత్రిగా ధరణిలో వేలు పెట్టింది ఏం లేదు. పైగా ధరణిని అడ్డుపెట్టుకొని, గదే సీసీఐని అడ్డుపెట్టుకొని వాళ్ళ బిడ్డ పేరు మీద, వాళ్ళ కొడుకు పేరు మీద గిరిజన రైతుల దగ్గర ఉన్నటువంటి భూములు తీసుకున్నాడు. రెడ్ హ్యాండెడ్గా ప్రూఫ్స్తో సహా, సాక్ష్యాలతో సహా అనిరుద్ధ్ రెడ్డి అండ్ ఎమ్మెల్యేస్కో ఈ 10 మంది ఎమ్మెల్యేలు రిపోర్ట్. ఈ ఎమ్మెల్యేల వెనకాల ఇంకో రెడ్డి ఉన్నాడులే. ఈ 10 మంది ఎమ్మెల్యేల వెనకాల కూడా అనిరుద్ధ్ రెడ్డి వీళ్ళందరినీ కూడా ఎవరెవరైతే బాధితులు ఉన్నారో ధైర్యంగా ముందుకొచ్చే వాళ్ళందరినీ కూడా ప్రత్యేక మీటింగ్ ఏర్పాటు చేసిండు. కానీ అనిరుద్ధ్ రెడ్డి వెనకాల ఇంకో రెడ్డి ఉన్నాడు. అంటే ఈ బట్టి గారి మీద, రేవంత్ రెడ్డి గారి మీద, పొంగులేటి గారి మీద, ఈ ముగ్గురు మీద కంప్లైంట్ ఇచ్చే ఇంకో క్యాబినెట్ రెడ్డి మంత్రి ఉన్నాడు. రిపోర్ట్ అన్నీ కూడా మొన్న ఆల్రెడీ స్టోరీ చేసిన 11 o'clock స్టోరీలో స్పెషల్ స్టోరీ ఆయన మీద కూడా. సో ఇట్లా అతి త్వరలో, ఉగాది తర్వాతనా ఉగాది ముందా తెలియదు కానీ అతి త్వరలో క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది ఈ కొత్త పోర్ట్ఫోలియోలు భర్తీ చేయడము, పొంగులేటి శ్రీనివాసరెడ్డిని నిర్దాక్షిణంగా క్యాబినెట్లో నుంచి బయటికి గెంటేయడం, రెండు ఒకేసారి జరగబోతున్నాయి అని చెప్పడానికి ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు. సో ఖచ్చితంగా ఈ అనిరుద్ధ్ రెడ్డితో పంచాయతీ అంటే అనిరుద్ధ్ రెడ్డి అనే ఒక ఎమ్మెల్యే, అతనికి మంచి మంచి బిజినెస్లు ఉన్నాయి, అతనికి టైర్ కంపెనీలు ఉన్నాయి, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఆల్రెడీ అతను కూడా మంచి డబ్బున్న వ్యక్తే, అతను కూడా ఢీకొనే శక్తి అనిరుద్ధ్ రెడ్డికి కూడా ఉన్నది. సో అనిరుద్ధ్ రెడ్డి అందుకే బయటికి వచ్చి ఇట్లా నన్ను మోసం చేసిండని చెప్పి మిగతా ఎమ్మెల్యేలను కూడా చర్చ పెట్టి ఎవరెవరైతే బట్టి బాధితులు ఉన్నో అందరినీ కూడా 10 మంది ఎమ్మెల్యేలని బయటికి తీసుకొచ్చిండు. కానీ ధైర్యం లేని, బయటికి చెప్పుకోలేనటువంటి ఎమ్మెల్యేలు ఇంకెంతమందో ఉన్నారు. సుమారు 35-40 మంది ఎమ్మెల్యేలు బయటికి రాలేదు. సో వాళ్ళందరూ కూడా లోపల మదన పడుతున్నారు. సో ఇట్లా వీళ్ళ ఇంటర్నల్ పాలిటిక్స్ వల్ల, వీళ్ళ పెత్తందార్తనం వల్ల, వీళ్ళ కమిషన్లు, బట్టి గారు మింగేటువంటి కమిషన్ల వల్ల, ఈ సోకాల్డ్ పార్టీలో ఉన్నటువంటి రెడ్డిస్ మింగేటువంటి కమిషన్ల వల్ల సో మిగతా ఎమ్మెల్యేలకు కావచ్చు, లేకపోతే ఇంకొంతమందికి కావచ్చు మంచి జరిగే అవకాశం ఎక్కడ కూడా లేదు. వీళ్ళు దొరికిందంతా దోచుకుంటున్నారు. అట్లీస్ట్ వీళ్ళు ఎంతసేపు వీళ్ళ పర్సనల్ పనుల కోసం వీళ్ళు కొట్లాడుతున్నారు. కానీ మా నియోజకవర్గంకి రావాల్సినటువంటి 5 కోట్ల రూపాయల ఫండ్ మాత్రం గవర్నమెంట్ ఇవ్వట్లేదు, బట్టి గారు ఇవ్వట్లేదు. ఎమ్మెల్యేలు అందరూ కూడా రాజకీయ భవిష్యత్తు చిన్నాభిన్నమయ్యే ప్రమాదం కనపడుతుంది. బయటికి పోతే ఏం ఖర్చు పెడుతున్నావయ్యా అని చెప్పి నియోజకవర్గంలో ప్రజలు గల్లా పట్టుకోకపోయినా అడుగుతూ ఉన్నారు, క్వశ్చన్ చేస్తూ ఉన్నారు.
సో ఇట్లా బట్టి ఫైనాన్స్ మినిస్టర్గా విఫలమైనాడు. అండ్ పొంగులేటి బట్టి గారికి మల్లికార్జున ఖర్గే బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి, ఒకటే సామాజిక వర్గం కాబట్టి అక్కడ బట్టి గారిని ఆయన 13% తీసుకున్నా, ఏ శాతం తీసుకున్నా ఎవరికి ఫరక్ పడదు, చూసుకున్నట్టు వదిలేస్తున్నారు. ఎందుకంటే బట్టి గారు కూడా రేవంత్ రెడ్డికి పంపాల్సినటువంటి కమిషన్లన్నీ పంపిస్తూ ఉన్నాడు. సో ఇక్కడ బలిపశువు అయింది ఓడరా నాయన అంటే, బలిపశువు ఎందుకు అనాలి? వీర లెవెల్లా గిరిజన రైతుల దగ్గర నుంచి, అసైన్డ్ భూముల దగ్గర నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దోచుకుంటున్నాడు. దొరికిందంతా దోచుకుంటున్నాడు, ఉన్నదంతా దాచుకుంటున్నాడు. సో ఇటువంటి పరిస్థితుల్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు క్యాబినెట్ నుంచి బర్తరఫ్ అవ్వడం ఖాయం అనే చాలామంది చెప్తున్నారు. ఢిల్లీలో టాక్ నడుస్తోంది. అతి త్వరలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ కారణాల చేత క్యాబినెట్ నుంచి గెంటేయబడుతున్నాడు అని ఈరోజు ఓకే టీవీ స్పెషల్ స్టోరీ మీ ముందుకు తీసుకొచ్చింది. సో మరి వేచి చూద్దాం ఏం జరుగుతోందో, తెలంగాణలో ఏం జరగబోతోందో క్యాబినెట్ విషయంలో. అంటిల్ దెన్ చూస్తూనే ఉండండి ఓకే టీవీ. నేను మీ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.